మధ్యలో ఈ కథని మాత్రం వశిష్ఠుడి ద్వారా డైరెక్ట్గా సాగరుడు కూడా విన్నాడు. ఇప్పటి నుంచి మనకు వచ్చేది పరశురామ చరిత్ర. ఈ చరిత్ర అత్యంత పవిత్రమైనది, భయంకర దోషాలను తొలగించేది. కారణం పరశురాముడు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి. భగవంతుడు వాసుదేవుడు 22 అవతారాలు ఎత్తాడని చెప్పాం. అందులో ఒక 10 అవతారాలు జగత్ప్రసిద్ధికి ఎక్కాయి. ఆ 10 అవతారాల్లో ఈ భృగు అవతారం ఉందే, భార్గవ అవతారం, రామావతారం, పరశురామావతారం అత్యద్భుతమైనది. ఇది ఘోర నరకాల నుంచి మనల్ని రక్షిస్తుంది. మామూలు అట్టండి పరశురాముడు అంటే 3 ఏళ్ళు 21 పర్యాయాలు ఒంటి చేత్తో కొన్ని వందల మంది రాజుల్ని చంపి పారవేశాడు, వీరుల్ని. ఆ తర్వాత తన అంశని రాముడిలో ప్రవేశపెట్టాడు. చిరంజీవి ఇప్పటికి కూడా ఆయన మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. ఆయన ఇప్పటికీ మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయనే శ్రీవత్సగోత్రంలో ఒక అపూర్వమైనటువంటి పురుషుడు అనమాట. శ్రీవత్సగోత్రంలో పంచారిషే ప్రవరాన్వితం కదా 5 ఋషులు ఉంటారు. అందులో భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని అంటే ఈయననమాట పరశురాముడు. ఆఖరివాడు ఈ జామదగ్ని అంటే పరశురాముడే. ఈ 5గురిలో జమదగ్ని కొడుకైన పరశురాముడు అపూర్వ శక్తి కలిగినవాడు. ఆయనకి మరణం లేదు. దత్తాత్రేయ శిష్యుడు, శివ శిష్యుడు, త్రిమూర్తి ఆత్మకుడు, డైరెక్ట్గా విష్ణువు యొక్క అంశతో పుట్టాడు. ఆ అంశని మళ్ళీ రాముడిలో కలిపాడు. కలిపి కూడా కలియుగాంతం వరకు ఉండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువులో లీనమైపోతాడు. అంతటి వాడనమాట ఆయన. ఆయన అవతారం మామూలు అవతారం కాదు. అహంకారం ఉంటే ఎక్కడైనా అహంకారం అణచడానికి వచ్చిన అవతారం. ఎవరిలో అయినా అహంకారం ఉంటే ఆ అహంకారం సమూలంగా తొలగాలి, లేదా ఆ అహంకారం ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. అక్షరం ముక్క రానివాడికి అహంకారం అండి. వచ్చిన వాడికి ఎంతో ఎంతో అహంకారం ఉంటే పర్వాలేదు. భూలోకంలో ఎక్కువ మందికి శక్తి కంటే అహంకారం ఎక్కువ ఉంటుందిట. కొంతమంది అలాగే పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తారు. నాకు కూడా పురాణాల్లో వచ్చి అప్పుడప్పుడు ఇలా అనొచ్చా అని సలహాలు ఇచ్చిన దౌర్భాగ్యులు ఉన్నారు. పోనీ ఆ అన్నవాడికి ఏమన్నా సంస్కృతం వచ్చాడు సార్, గట్టిగా వాడు దేంట్లో నిలబడతాడు? 2 శ్లోకాలు చెప్పమనండి, గట్టిగా అమరకోశం అప్పచెప్పమనండి, ఒక పద్యం రాయమనండి చూద్దాం, ఒక గద్యం రాయమనండి, ఒక శ్లోకం రాయమనండి, అటువంటి వాడు కూడా సలహా ఇస్తాడండి. ఇలా చేస్తే బాగుంటుందేమో అంటాడు. నీకేం అధికారం ఉందా చెప్పడానికి? అధికారం ఎవరికి వస్తుంది? మహాపండితులకు వస్తుంది. ఏ భారతీ తీర్థ మహాస్వామి వంటి జగద్గురువులైతే వాళ్ళు అనేక శాస్త్రాల్లో పండితులు కనుక వాళ్ళు సలహా ఇవ్వాలి. లేదా కంచి పరమాచార్యులు వారో విజయేంద్ర సరస్వతుల వారో ఇవ్వాలి. లేదా గణపతి సచ్చిదానంద స్వామి వంటి ప్రత్యక్ష దత్తాత్రేయులు సలహా ఇవ్వాలి. అలాంటి వాళ్ళు కాకుండా ఎవడబడితే వాడు వచ్చేసి ఏమండి ఈ పురాణం ఇలా చెబితే బాగుంటుందేమో అనడం. పోనీ ఆ పురాణంలో ఒక్క శ్లోకం నీ కంఠస్థం వచ్చా గట్టిగా, ఆ శ్లోకానికి ఉన్న అంతరార్థాలు చెప్పగలవా? చెప్పలేనప్పుడు ఎందుకు చెబుతావు? కాబట్టి ఈ అహంకారం నుంచి బయటపడాలి. ఈ అహంకారం ఉన్న చోటల్లా పరశురాముడు వచ్చి అహంకారం తొలగించి పారేస్తాడు, నరికి అవతల పారేస్తాడనమాట. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని ఈ అవతారం గురించి భక్త జయదేవుడు నేటికి 1100 సంవత్సరాల క్రితం మనకు ఒక అద్భుతమైన గేయంలో రాశాడు ఆయన. అష్టపదుల్లో రాశాడు ఆయన. అహంకరించిన క్షత్రియుల యొక్క రుధిరమును భూమి మీద జల్లి పాపాలు తొలగించి దాని ద్వారా శమంత పంచకమనే ఒక 5 మడుగులు ఏర్పాటు చేసి ఆ మడుగులను మళ్ళీ ఆకాశ గంగాజలంతో నింపి కలియుగాంతం వరకు మానవుల పాపములు తొలగించడానికి కురుక్షేత్రంలో ఆ మడుగులు నిలబెట్టిన మహానుభావ, అహంకారాన్ని తొలగించినవాడా, శాంతస్వరూపుడా, పరశురామ రూపంలో ఉన్న విష్ణుదేవ నీకు జయము కలుగుగాక. భృగుపతి రూప అంటే భార్గవ వంశస్థుడా నీకు జయము కలుగుగాక. ఆయన అసలు పేరు రాముడు. పరశువు చేతిలో ఉండడం వల్ల పరశురాముడయ్యాడు. పరశువు అంటే గండ్రగొడ్డలు అనమాట. గొడ్డలికి ఒకవైపే అంచు ఉంటుంది, కానీ గండ్రగొడ్డలకి ఇలా ఇలా 2 వైపులు అంచుండి మధ్యలో విచిత్రమైన పదును ఉంటుంది. అందుకని దాన్ని పరశువు అంటారు. ఆ పరశువుకి మళ్ళీ ఇటువైపు కూడా చిన్న అంచు ఉంటుందిట. ఇటు ఇటు కూడా శత్రువులు ఇలా ఎడాపెడా కొట్టచ్చు. కత్తుల్లో కొన్ని కత్తులు ఇలా వంకరగా ఉంటాయి అర్ధచంద్రాకారంలో, దానికి ఒకవైపే పదును ఉంటుంది. కానీ విచ్చు కత్తి అంటే ఏంటనమాట, కత్తిలా పొడుగ్గా ఉంటుంది స్ట్రైట్గా, ఇటు ఇటు కూడా అంచులు ఉంటాయి, పదునులు ఉంటాయి. అందుకని విచ్చు కత్తి, ఇటు ఇటు కూడా పదునుండి శత్రువులు చీలుస్తాయి. కత్తులు చాలా రకాలు.
అవన్నీ మీకు ఇప్పుడు వర్ణించి చెప్పలేము అనుకోండి. బాణాలు కూడా చాలా రకాలు. బాణాలు అంటే ఊరికే అనుకోకండి, నారాచాలు, క్షురప్రాలు, భల్లములు, శరములు, అన్నిటినీ వ్యవహారంలో నారాచం అంటే బాణం వేస్తాం. నారాచం అంటే అలా కాదు. నారాచం అనగా ఇలా పొడుగ్గా ఉండి ఇటు రెండు వైపులా రెండు ముళ్ళులు ఉంటే దాన్ని నారాచం అంటారు. అంటే ఇటొక ముళ్ళు ఇటొక రెండు ముళ్ళులు ఉండి పొడుగ్గా ఉంటుంది. దీన్ని వేస్తే ఈ బాణం గుచ్చుకోవడంతో పాటు రెండు వైపులో ఉన్న అంచులు గుండెకాయ వైపు, ఇటు కుడివైపు వక్షస్థలాన్ని చీల్చేస్తాయి. తొడ మీద పడితే తొడ కోసేస్తాయి. క్షురప్రములను ఉంటాయి. క్షురప్రం అంటే మొత్తం రంపం ముళ్ళు ఎలా ఉంటాయో బాణానికల్లా ముళ్ళు కింద ఉంటుందన్నమాట. అది కడుపులోకి వెళ్తే పేగులు బయటికి లాగేస్తుంది. వీటి గురించి ఎప్పుడన్నా ప్రత్యేక యుద్ధంలో నేర్పుదాం, మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాను. అప్పుడు నేను కూడా ద్రోణాచార్యుడిని అవుతాను. కాకపోతే ఏ దృష్టజుమ్రుడు పుట్టుకోకుండా చూడాలి, దృష్టజుమ్రుడు పట్టకుండా అనమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే అనేక రకాల ఆయుధాలు, అందులో పరశువు కూడా ఒకటి. అటువంటి పరశురాముని చరిత్ర వశిష్ఠుని ద్వారా విని సగరుడు కూడా తరించాడు. అత్యంత ప్రాచీన కాలంలో రుచీకుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు సత్యవతి. వారికి జమదగ్ని అని పేరు కలిగిన ఒక మహాత్ముడు కొడుగ్గా జన్మించాడు. ఈ జమదగ్ని భార్య పేరు రేణుక. ఈవిడ అమ్మవారి అంశతో పుట్టింది. ఈవిడ అమ్మవారి 108 శక్తుల్లో ఒక శక్తి అనమాట. అమ్మవారు 108 రూపాలతో భూమండలంలో శక్తిపీఠములుగా వెలిసింది. ఈ 108 శక్తిపీఠాల్లో రేణుకా శక్తిపీఠం కూడా ఒకటి. కాబట్టి రేణుకంటే సాక్షాత్తు జగదంబ యొక్క అంశ, చాలా గొప్ప శక్తి. ఇదిగో వీరికి చాలామంది కొడుకులు పుట్టారు. అందులో ఆఖరివాడు రాముడు అని పిలువబడ్డాడు. పరమసుందరుడు, దృఢ శరీరుడు, విష్ణువు యొక్క కళలలో 4 కళలు కలిగిన వాడు ఆయన. విష్ణుమూర్తి అవతరించేటప్పుడు కళలతో పుడతాడు. ఆయన దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని తేజస్సు లేక కళలు అంటారు. ఆ కళల్లో 16 కళలతో వచ్చిన అవతారమేమో కృష్ణుడు. 1 కళతో పుట్టినవాడు నారదుడు. 2 కళలతో పుట్టినవాడు వ్యాసుడు. అలా కాకుండా 4 కళలతో వచ్చిన అవతారం పరశురామ అవతారం. అందుకే రాముడు ఒకేసారి పరిపూర్ణ అవతారం అవ్వలేదు. రాముడు 12 కళలతో పుట్టాడు. పరశురాముడు కలిశాక పరశురాముడిలో ఉన్న 4 కళలు ఆయనలో కలిసిపోయాయి. అప్పుడు రాముడు షోడశ కళా ప్రపూర్ణుడయ్యాట. అందుకే రామావతారం అంత గొప్ప అవతారం, ధర్మావతారం. కృష్ణుడు అలా కాదు, పుట్టడంతో 16 కళలతో పుట్టాడు ఆయన. అందుకే దాదాపు పురాణములన్నీ ఏతేచ అంశకళాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడి యొక్క అవతారాలన్నీ అంశావతారములు. అంటే కొంచెం కొంచెం శక్తిని పుచ్చుకుని పుట్టాయన్నమాట. మన దగ్గర డబ్బంతా ఉన్నా డబ్బంతా పట్టుకురాం కదా, అవసరానికి 100 50 పట్టుకొస్తాం. కొంచెం డబ్బు ఎలా అయితే మనం తెచ్చుకుంటామో భగవంతుడు కూడా తన శక్తిలో కొంత శక్తితో అవతరిస్తూ ఉంటాడు. ఆ అవతారాలన్నీ కొద్ది శక్తులతో వచ్చిన అవతారాలు. అందుకే వాటిని అంశావతారములు అన్నారు. ఒక్క కృష్ణుడు పరిపూర్ణ అవతారం, షోడశ కళా ప్రపూర్ణుడు. కృష్ణం వందే జగద్గురు అనవలసిందే అనమాట. అసలు కృష్ణనామస్మరణం ఎంత గొప్పదో బ్రహ్మాండ పురాణంలో చెప్పాడండి. మీరు రోజు శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతున్న వాళ్ళు మీలో ఉన్నారు కొందరు, నేను ఎరుగుదును. శ్రీకృష్ణుడికి అష్టోత్తర శతనామం ఉన్నది. శ్రీకృష్ణాయ నమః వరసగా 108 నామాలు. ఆ నామాలు ఇందులోవే, బ్రహ్మాండ పురాణంలోవి. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు అది బ్రహ్మాండ పురాణంలో ఆ 108 నామాలు. ఆ నామాలు ఒక రోజున మీ చేత ఇక్కడ చెప్పిస్తాను. ఇందులో వస్తాయి, రేపో ఎప్పుడో రావచ్చు కూడా. అందులో చెబుతాడనమాట, ఈ నామములు గోలోకములో ఉన్నప్పుడు కృష్ణుడి కోసం రాధాదేవి రాసిందట. ఆ నామములే మళ్ళీ కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించాక నారదుడు చదవడం మొదలెట్టాడు. అందుకే కృష్ణుడు అవతరించడానికి ముందే గోలోకంలో కృష్ణుడిగా ఉన్నప్పుడే ఈ నామములు రచించబడ్డాయి. ఆయన భవిష్యత్తులో పోతనని సంహరిస్తాడని రాసేశారు అక్కడ. ఆ తర్వాత అవతరించాక చంపాడు ఆయన. ఎంత గొప్ప విషయం అండి. రాముడు పుట్టని క్రితమే రాముడు పుడతాడని చెప్పలా. నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడు, నారదుడు వాల్మీకి చెప్పాడు. అలాగే జరిగింది. జరగబోయేదాన్ని కూడా చెప్పడమే మహాత్ముల యొక్క గొప్పతనం అన్నమాట. అటువంటి నామములు ఉంటాయి. అందులో చెప్పారు శ్రీకృష్ణుడి యొక్క ఇటువంటి నామములు, కవచము, ఇటువంటివన్నీ భక్తితో చదవండి నాయన. ఒకవేళ అవి చదవలేకపోతే చక్కగా ఒక్క నామమైనా, అందులో ఒక్క నామమైనా, ఒక్క పేరైనా తలుచుకోండి. ఇప్పుడు మీరు కృష్ణుడి అష్టోత్తర నామాలు ఉన్నాయి అంటే 108 నామాలు. 108 నామాలు చదవలేరు అనుకోండి, ఆ 108లో ఒక్క నామమైనా చదవగలరు కదా. మగవాళ్ళు కాదు కదా, మగవాళ్ళని పక్కన పెట్టండి. నోరు ఉంది అనుకుందాం. నోరున్నవాళ్ళు, పలకగలిగినటువంటి వాళ్ళు ఈ నామములలో ఒక్క నామమైనా కంఠస్థం చేసి
వీలున్నప్పుడల్లా జపం చేస్తే ఇంక వాడికి పాపం ఎక్కడిది? అలాంటి వాడికి పాపం ఉంది అన్నవాడికి పాపం వస్తుందిట. అందుకని ఒక్క నామమైనా చాలన్నారన్నమాట. నాకు చాలా ఇష్టమైన నామాలు అవి. ఒక్కొక్కసారి అవి చదువుతూ ఉంటే శరీరం ఏదో తెలియని గగుర్పాటుకు గురవుతుందనమాట. ఆనందంతో రోమాంచమైపోతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటప్పుడు నోట మాట కూడా రాకుండా అయిపోతుంది, స్తంభీభూతం అయిపోతుంది. అంత గొప్ప నామాలు ఇందులో ఉన్నాయి. ఇందులో విష్ణు కవచం అని కవచం ఉంది. త్రైలోక్య విజయం అంటారు ఆ కవచాన్ని. ఆ కవచాన్ని భక్తి శ్రద్ధలతో విన్నా చదివినా 3 లోకాల్లో వాడికి తిరుగుండదు. ఏ పనిలో అయినా విజయం తప్ప అపజయం ఉండదన్నమాట. అటువంటి కవచము ఉంది ఇందులో. ఆ తర్వాత క్రమక్రమంగా హయగ్రీవ అగస్త్య సంవాదం, శ్రీ జగన్మాత లలితాదేవి చరిత్ర, అద్భుతమైన కథలవి. ఆ కన్నా సహస్రనామ స్తోత్రం, త్రిశతి, ఖడ్గమాల ఇవన్నీ వస్తాయి. వీటిలో అపూర్వమైన ఇటువంటి గాథలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే ఏ రోజుకు ఆ రోజే గొప్పది, ఈ రోజు గొప్పది, రేపు గొప్పది కాదనేది ఉండదట. అన్నీ గొప్పవి అన్నమాట. చెప్పండి అందరూ కూడా చక్కగా. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా. శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ. సన్నుతి చేయవే మనసా, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా. పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా. గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా, చక్రధారీ కౌస్తుభహారీ. పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ. సన్నుతి చేయవే మనసా. ఇలా వీలున్నప్పుడల్లా ఏదో ఒక నామస్మరణం చేసుకోవాలి భగవంతుడిని. ఆ భగవన్నామమే మనల్ని ఎప్పటికైనా రక్షిస్తూ ఉంటుంది. అటువంటి పరమపూజ్యుడు రాముడు చిట్ట చివరి కొడుకు, జమదగ్గిన కొడుకుల్లో చిట్ట చివరి వాడన్నమాట. ఆయన పరమ పితృభక్తి కలిగిన వాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మాతృభక్తి, పితృభక్తి.
తల్లికి తండ్రికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసినవాడు అనేక ఆలయాలు దర్శించిన పుణ్యం పొందుతాడు, అనేక యాగములు చేసిన పుణ్యం పొందుతాడు, అనేక దానములు చేసిన పుణ్యము పొందుతాడు. అయితే ఆ తండ్రి హిరణ్యకశిపుడు లాంటి వాడు అనుకుందాం, అప్పుడు కూడా ప్రదక్షిణ చెయ్యి, నమస్కరించు, కానీ చెప్పిన మాట మాత్రం వినకు. అందుకే ప్రహ్లాదుడు తండ్రికి తండ్రిగా నమస్కరించాడు, పూజించాడు, కానీ హరినామస్మరణం వద్దు అంటే మాత్రం మానలేదు. తండ్రి దుర్మార్గుడే కాబట్టి తండ్రి యొక్క దుర్మార్గత్వం స్వీకరించకు నువ్వు, ఆయనకి మాత్రం జన్మనిచ్చాడు కనుక ఒక్క నమస్కారం చేసుకో. ఎంత గొప్పవాడండి ప్రహ్లాదుడు. తండ్రి చచ్చిపోయాక మా నాన్న పరమ దుర్మార్గుడు అయినప్పటికీ అతనికి ముక్తినియ్యి నీ చేతిలో చచ్చిపోయాడు కాబట్టి అంటే వాడు త్రిసప్త పూర్వజులతో 3 ఏళ్ళు 21 మంది తన బంధువులతో కలిసి నా లోకానికి వెళ్ళిపోయాడులే అన్నాడు ఆయన. ఎందుకంటే నా చేతిలో చచ్చాడు కనుక, పైగా నీ వంటి వాడికి తండ్రి కనుక అన్నట్ట. కాబట్టి వాళ్ళు ఔచిత్యం ఒకటి ఉండాల్సమండి. తండ్రిని పూజించమంటే ఆ తండ్రి ఏం జీవితం చేసి దొంగతనాలు చేసి పిచ్చి పనులు చేసి పెళ్ళాన్ని చంపమంటే చంపి కొట్టమంటే కొడితే అప్పుడు మళ్ళీ అది మహాపాపం అవుతుంది. తండ్రిగా పూజించు, కానీ తండ్రి చెప్పిన మాటలే విని చెయ్యనాని తప్పుడు పనులు చేయకూడదు. తండ్రి మహాత్ములు కొందరు ఉంటారు, నిజంగా అటువంటి తండ్రులు దొరకడం మన అదృష్టం. ఇప్పుడు ఆ మహానుభావుడు హరిప్రసాద్ గారి తండ్రి ఈ సంస్థ స్థాపించి వారి చేతిలో పెట్టకపోతే వాళ్ళు ఇన్ని పనులు మనం చేయగలుగుతామా? అంటే గొప్పవాళ్ళు పెద్దల యొక్క పుణ్యం పిల్లల్ని, ఆ పిల్లల పుణ్యం ఆ పిల్లల్ని కాపాడుతుంది. వాళ్ళనే కాదు, వాళ్ళ వంకతో ఇలాంటి ధర్మకార్యాలతో జగత్తు మొత్తం రక్షిస్తుంది. అందుకని వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళ పేరు మీదుగా హాస్పిటల్స్ కట్టించడం, వాళ్ళ పేరు మీదుగా ధర్మకార్యాలు ఎందుకు చేస్తారంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ మర్చిపోకూడదట. వాళ్లే లేకపోతే మన మేనే లేదు గనక. తండ్రి ఎక్కడికి వెళ్ళడండోయ్, తండ్రి శరీరం విడిచిపెట్టాడు మరణించాడు అనుకుంటారు చాలామంది, తెలియదు. ఆత్మావై పుత్రనామాసి, ఆ తండ్రి కొడుకు రూపంలో ఉన్నాడు అనగా ఆ తండ్రి పుణ్యం ఈ కొడుకు రూపంలో ఉంది. పాపాత్ముడైతే ఆ పాపాత్ముడి పాపం కూడా ఈ కొడుకు రూపంలోనే ఉంటుంది. ఇవి తెలుసుకుని వీలున్నంత వరకు తల్లిదండ్రుల్ని భక్తితో పూజించాలి, వారిని స్మరించాలి, వారు చేసిన మంచి మార్గాలని మనం కొనసాగించాలి, అదే మార్గంలో నడుచుకోవాలి. చెడ్డుంటే విడిచిపెట్టేయాలి. అందరూ మంచివాళ్ళే ఉంటారని చెప్పలేం కదా. మరి పరశురాముడు జమదగ్ని వంటి తండ్రి దొరికాడు గనక ఆ తండ్రిని భక్తితో పూజించేవాడు, ఆయన కాళ్ళు కడిగేవాడు, ఆ నీళ్లు శిరస్సును జల్లుకునేవాడు, అప్పుడప్పుడు తీర్థంగా పుచ్చుకునేవాడు. పరమయోగి, మహాతపస్యాలి పరశురాముడు. ఇలా ఉండగా ఒకనాడు ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో రుచీకుడు, భృగు మహర్షి, ఔర్వుడు, చవనుడు కనపడ్డారు. పూర్వకాలంలో పెద్దలు తమ వంశస్థుల్ని చూడాలనుకుంటే కల్లో కనపడి దర్శనం ఇచ్చేవారట, కల్లో కనపడి రమ్మనేవారు. ఇప్పుడు మనకి వాట్సాప్లు ఎలాగో వీడియో కాల్స్ ఎలాగో ఆ రోజుల్లో పెద్దలు స్వప్నంలో అలా కనపడేవారు. ఒకనాడు ఆయన తండ్రికి నమస్కరించి, ఇత్థం ప్రవర్తమానస్య, నేను నీవు చెప్పినట్టే నడుచుకుంటున్నాను. రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కల నీకు చెప్పి నీ అనుజ్ఞతో ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాను అనగా జమదగ్ని ఏమిటి అన్నాడు ఆయన. రాత్రి నాకు కలలో నీ తండ్రి రుచీకుడు, ఆయన తండ్రి పరమపూజ్యుడైనటువంటి భార్గవుడు, ఆయన తండ్రి భృగు మహర్షి, ఇది కాక చవన మహర్షి, ఔర్వ మహర్షి, వీళ్ళంతా స్వప్నంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నన్ను చూడాలనుకుంటున్నాను రమ్మన్నారు. తస్మాత్ తత్స్పారస్యమధునా గమిష్యే వాం అనుజ్ఞయా. కలలో కనపడి రమ్మని పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరాలి. అందులో వాళ్ళంతా పెద్దలు కదా, తండ్రిని, తాతని, ముత్తాతని, ఆ పై తాతని, వీళ్ళందరినీ చూసి తీరాలని శాస్త్రం. చూడ్డానికి నీ అనుజ్ఞ కావాలి. నీవు ఆజ్ఞాపిస్తే, వెళ్ళడానికి అనుమతిస్తే నేను వాళ్ళ దర్శనం చేసుకుంటాననగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాకు తెలుసు కదా నాయన, వాళ్ళు నీకు కనపడినప్పుడే నాకు కనబడ్డారు, కాకపోతే నీ అంతటా నువ్వు కోరకుండా పంపడం ధర్మం కాదు కాబట్టి నేను చెప్పలేదు. కారణం, నాకు ఇంతమంది కొడుకులున్నా నీ మీద ఎక్కువ ప్రేమ. కారణం, నీ మీద ప్రేమ గల కారణం కూడా చెప్పాడు ఆయన, నీ గుణములే. గుణములు బాగున్నప్పుడు పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందట. పిల్లలు మనవాళ్లేనండి, కానీ ఆ పిల్లలు మంచివాళ్ళు అయితేనే ప్రేమ ఉంటుందో. రోజు తల్లిదండ్రులు నడిపిస్తుంటే ఈ దిక్కుమాల కొడుకు ఎక్కడ పుట్టాడు రా అనిపిస్తుంది, అనిపించదా? అదే ఆ పిల్లవాడు తల్లిదండ్రులను పూజిస్తూ మంచి పనులు చేస్తూ గొప్ప పనులు చేస్తూ ఉంటే ఆహాహా, ఇటువంటి కొడుకుని కన్నా తండ్రిగా నా జన్మధన్యం అని ఆనందంతో
పొంగిపోతాం. నేను కూడా నీ వంటి కొడుకుని పొంది నీ గుణములకు ఆనందంతో పరవశించిపోతున్నాను. నిన్ను తాత దగ్గరికి పంపి నిన్ను చూడకుండా కొంతకాలం పాటు ఉండలేను. అందుకనే నా అంతటా నేను చెప్పలేదు. ఇప్పుడు నీవు కూడా కల వచ్చిన విషయం చెప్పావు గనక ఇక తప్పదు వెళ్ళిరా. కానీ నాయన ఎక్కువ కాలం తాతగారింట్లో ఉండిపోకే, వారికి నమస్కరించి కొంతకాలం అయ్యాక తొందరగా వచ్చేయి. తాతగారి ఇల్లు బాగుంటుంది సహజంగా. ఎప్పుడు కూడా బామ్మగారు, తాతగారు, అమ్మమ్మగారు ఇలాంటి వాడు కొంచెం ఎక్కువ ప్రేమగా చూస్తారు. తల్లిదండ్రులు అంటే పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారట, పిల్లలు బాగా చదువుకోవాలని. ఈ తాతలతోటి అమ్మమ్మలు బామ్మలతో వస్తుంది సమస్య అంతా. వీళ్ళే గారం చేసి పాడు చేస్తారు అని నేను అనలేదు సుమా, ఇక్కడ అన్నారు. ఈ మనవలకి మనవరాళ్ళకి ఎంత సుఖమో, ఎవరు బామ్మలో తాతలో అమ్మమ్మలో. అమ్మమ్మ అయితే మరీ ఎక్కువ అయిపోతుంది అనుకోండి, ఓవర్గా ఉంటుంది. అమ్మమ్మ ప్రేమ మామూలు ప్రేమ కాదు బాబోయ్, నేను చూశాను కదా. సహజంగా బామ్మగారి కంటే అమ్మమ్మ గారికి పిల్లల మీద ఎందుకో తెలుసు కానీ కూతురు పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి అంటారు. మరి మా అన్నయ్య చెప్పేవాడు, మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేవాడు. ఆవిడకేమో కొడుకు కూతురు కొడుకు ఇద్దరు వచ్చినా కొడుకు కొంచెం ఎక్కువ వెన్నపోసి వేసి కొంచెం ఎక్కువ పెరుగు వేసేదిట. కారణం అల్లుడు గారి దగ్గర పెద్ద డబ్బులు లేవురా, నా కొడుకు దగ్గర ఏవో పోగేసి ఉంచాడు అనుకునేది ఒకటే. అనకూడదు కానీ ఇలాంటి అనుభవాలు చాలా చూసాం, అందుకని చెబుతున్నాను అనమాట. కొన్ని సమయాల్లో లౌకిక విషయాలు కూడా తెలుస్తూనే ఉంటాయి. మీకు నేను చెప్పేదేముంది, ఎందుకో తెలియదు కానీ కొంచెం అమ్మమ్మలకి కూతురు మీద పక్షపాతం, కూతురు కొడుకుల మీద ఎక్కువ, కూతురు పిల్లల మీద ఎక్కువ పక్షపాతం ఉంటుంది అంటారు. నాకైతే అనుభవం పెద్దగా తెలియదు. భగవంతుడి దేవుళ్ళు నాకు ఏ అనుభవాలు లేవు. గోవిందా. అందువల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమలో పడి నువ్వు ఇక్కడికి రావడం మానక నాయనగానగా త్వరలో వస్తానని బయలుదేరట. వెళ్ళి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. తాతగాడు రుచీకుడు, చాలా గొప్పవాడు. ఆయన ఈ మనవడు రాగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు. చాలా కాలం క్రితం పిల్లవాడుగా ఉన్నప్పుడు చూశాడు కానీ పెద్దవాడయ్యాక చూడలేదు. అందుకే పరశురాముడిని దూరం నుంచి చూడటంతో ఆ రూపమునకు, ఆ కళ్ళకి, ఆ జటాజూటాలకి ఏదో తెలియని ఆహ్లాదం కలిగిందిట ఆయనకి. పరశురాముడు దృఢమైన శరీరం కలిగినవాడు, చక్కని చేతులు కలిగినవాడు. ఆయన చేతులు కండలు తిరిగి ఉంటాయి, అలాగని మరీ ఏదో ఇంత బాడీ బిల్డర్లాగా అసహ్యంగా కనపడవు. ఆ చేతులు నున్నగా ఉంటాయి. పైగా పరశురాముడు నాలాగా బంగారం లాంటి చర్మం కలిగిన వాట. కొంతమందికి భగవంతుడు చర్మం బంగారం రంగులో పెడతాడు, ఇంకా వాళ్ళు చూస్తే బయటవాడు వాడిని చూస్తే బంగారం చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే సువర్ణవర్ణుడు. దీనికి తోడు మంచి జటాజూటాలు, నల్లని ఒత్తైన జుట్టుని ముడి కింద కట్టుకున్నాడు నెత్తి మీద. వాటికి రుద్రాక్షలు ఉన్నాయి, నుదుట విభూతి ఉన్నది. అప్పటికి పరశువు లేదు, గండ్రగొడ్డలు లేదు, కేవలం రాముడే. తర్వాత శివుడు ఆయనకి గండ్రగొడ్డలు ఇచ్చాక పరశురాముడయ్యాడు. ఒక కోదండం మాత్రం చేతిలో ఉండేది, నడుముకు ఒక కత్తి ఉండేది, నడుముకి వెళ్ళి యోగ పట్టే ఉన్నది, అది బిగించి కట్టుకున్నాడు జంక చర్మాన్ని. అలాంటి ముచ్చటైన రూపంతో ఆయన వస్తూ ఉంటే పరవశించిపోయి, ఎవడి అతడు? కోయమేష తపోరాశి అంటే చూడగానే మనముడు అని గుర్తుపట్టలేకపోయారు. అందుకని మొదట ఎవడి ఈ గొప్పవాడు, తపస్సు ఇతని రూపంలో నడిచి వస్తున్నట్టుగా ఉంది అనుకున్నట్ట తాతగారు. అంటే దాన్ని బట్టి పరశురాముడు మూర్తీభవించిన తపోరాశి వలె ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చెయ్యడం వల్ల వచ్చే పుణ్యము ఒక రూపం ధరిస్తే ఆ రూపమే పరశురాముడా అన్నట్టుగా ఉన్నాడు. కొంతమంది మనుషులు చూస్తే ఆ ముఖంలో తపశ్శక్తి ధగ ధగ వెలిగిపోతూ కనపడుతుంది. మనిషి అలా ఉన్న ముఖంలో కాంతి ఉంటుంది, అటువంటి కాంతి కనపడింది. బాలోయం బలవాన్ భాతి, చూడ్డానికి కుర్రాడే, 16 ఏళ్ల లోపు బాలుడు, కానీ మహాబలవంతుడిగా ఉన్నాడు, గంభీరుడు, సుందరుడు అనుకుంటూ ఉండగానే పక్కనున్నటువంటి రుచీకుడి భార్య సత్యవతి అంది, ఏమండి ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయారా? వాడు ముఖం చూస్తేనే అందులో మన అబ్బాయి జమదగ్ని కనపడుతున్నాడు. ఈతడు సందేహము లేకుండా రాముడు, జమదగ్ని కుమారుల్లో చివరివాడు అనగానే బాగానే గుర్తుపెట్టావు, రా నాయనా మనుమడా అన్నాడు. అప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చి తన పేరు, తన గోత్రం, పురుషులు అన్నీ చెప్పుకొని భక్తితో తాతగారికి నమస్కరించాడు. అక్కడ కొంతకాలం ఉండిపోయాడు. తన తల్లిదండ్రుల విశేషాలు వారికి చెబుతూ, వారి విశేషాలు వింటూ, వారి దగ్గర కొన్ని వేద విద్యలు నేర్చుకుంటూ, వేద విద్యలతో పాటు ధనుర్విద్యలు కూడా అభ్యసిస్తూ, ఎందుకంటే రుచీకుని దగ్గర చాలా గొప్ప ధనుర్విద్యలు ఉన్నాయి, అవి కూడా
నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఈయన అదృష్టవశాత్తు ఈయనకి కల్లో కనపడిన చ్యవనుడు అక్కడే ఉన్నట్టండోయ్. తం నమస్కృత్య విధివచ్యవనంచ మహాతపాహ. చ్యవనుడి గురించి దేవీ భాగవతంలో మీరు శ్రద్ధగా విన్నారు కనుక మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. చ్యవనుడు మహాతపస్యాలి. భృగు మహర్షి కొడుకుల్లో ఒకడు శుక్రాచార్యుడు, ఒకడు మన చ్యవనుడు. అందులో ఈ చ్యవనుడు అశ్వినీ దేవతలకు కూడా తిరిగి అమృతపానం సోమపానం చేసేటటువంటి యోగ్యత కల్పించి ఇంద్రుడి సింహాసనం పక్కన కూర్చోబెట్టినవాడు. ఇంద్రుణ్ణి స్తంభింపచేశాడు. పురాణాల్లో ఈ పాత కథలన్నీ చెబితే ఈ కథలు వెళ్ళవు కనుక మీరు మళ్ళీ దేవీ భాగవతంలో చ్యవనుడి కథ 7వ స్కంధంలో ఉంటుంది, వినండి. చాలా గొప్ప శక్తివంతుడు. ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడిని బంధించడం అంటే మాట్లాడండి. చ్యవనుడి తపశ్శక్తికి ఇంద్రుడు బంధింపబడ్డాడు, అశ్వినీ దేవతలు అనుగ్రహింపబడ్డారు. ఆయన చాలా గొప్పవాడు. అటువంటి చ్యవన మహర్షికి నమస్కరించాడు. చ్యవనుడి యొక్క అనుగ్రహంతో ఈతనికి బ్రహ్మాస్త్రం కూడా లభించింది. ఆ తర్వాత అక్కడి నుంచి భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఈయన అసలు అందరికీ మూలకారకుడు. భృగువు నుంచే ఈ శ్రీవత్సగోత్రం పుట్టుకొచ్చింది. అంత పూర్వం శ్రీవత్సగోత్రం, భార్గవ గోత్రం అని 2 గోత్రాలు లేవు. ఈ 2 గోత్రాలు భృగువుతో ప్రారంభమయ్యాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద శ్రీవత్సము అని ఒక లాంఛనం ఉన్నది, పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ నుంచి ముందుగా పుట్టుకొచ్చినవాడు ఈ భృగువు. ఆ తర్వాత బ్రహ్మకి పుత్రుడిగా పుట్టాడు. కాబట్టి ఇటు బ్రహ్మపుత్రుడు, ఇటు విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సము నుండి పుట్టడం వల్ల కూడా శ్రీవత్సగోత్రుడయ్యాడు. ఈ భృగువు నుంచి శ్రీవత్సగోత్రం 2గా విభజింపబడి భార్గవ గోత్రము శ్రీవత్సగోత్రము అని కూడా అనవబడింది. అందుకే రెండింటికి పురుషులు వాళ్లే. ఈ భార్గవచ్యావన పున్వాన ఔరోజామదగ్ని పంచార్షే ప్రవరానితమే. అందువల్ల పరమపూజ్యుడు భృగువు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. విష్ణుపుత్రుడు, బ్రహ్మపుత్రుడు కూడా అయినవాడు. అవసరమైతే అందుకే విష్ణు వక్షస్థలం మీద తన్నగలిగినవాడు, లక్ష్మీదేవికి మళ్ళీ తండ్రి అయినవాడు. ఎన్ని చిత్రాలు ఉన్నాయండి ఆయన దగ్గర. అందుకని ఆయనకు నమస్కరించాడు. నన్ను ఎరిగి ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇంకెక్కడ ఉండరండి. ఎందుకో తెలిసిన, ఒకే వ్యక్తి ఒకడి కొడుకుగా పుట్టి ఇంకోటి కొడుకుగా పుట్టగలడా వెంటనే. భృగువు విష్ణు వక్షస్థలం నుంచి పుట్టాడు. ఆ తర్వాత బ్రహ్మలో కలిసిపోయి బ్రహ్మపుత్రుడే పుట్టాడు. ఇంకా తమాషా తెలుసా, ఈ విష్ణుపుత్రుడు లక్ష్మికి తండ్రి అయ్యాడు. మళ్ళీ లక్ష్మీదేవిని తపస్సు చేసి మెప్పించాడు. అమ్మా, నేను విష్ణు వక్షస్థలం మీద తన్నాను, ఆ పాపం వల్ల మీ ఇద్దరూ దూరం అయిపోయారు, విడిపోయారు. అందువల్ల నువ్వు నా కూతురిగా పుడితే నిన్ను మళ్ళీ విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేసి తద్వారా నేను చేసిన అపచారం తొలగించుకుంటాను అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి భృగువు చేసిన తపస్సుకు మెచ్చుకొని, నీకు నీ భార్యల్లో ఒక ఆవిడ ఖ్యాతి అని ఉంటుంది, ఖ్యాతికి నీకు కూతురుగా పుడతానన్నది. అందువల్ల ఆ వరం నిలబెట్టుకుని భృగువునకు ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. అప్పటి నుంచి ఆవిడికి భార్గవి అని పేరు వచ్చింది. అన్నట్టు భృగువు కూతురు కనుక భార్గవి అయ్యింది. ఆవిడ పుట్టిన తిథే శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం. అందుకే దానికి వరలక్ష్మీ వ్రతంగా పేరు వచ్చింది. అసలు కథ ఇది పోయింది, మర్చిపోతున్నాం మనం. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు భృగువునకు ఖ్యాతికి అమ్మవారు వరమిచ్చి కూతురుగా పుట్టి వరలక్ష్మి అయ్యింది. ఆ తర్వాత ఈయన పట్టుకెళ్ళి విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏమైంది, లక్ష్మి కూతురు అవ్వడం వల్ల ఈ లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తండ్రి అల్లుడయ్యాడు, విష్ణువుకి మామగారు కూడా అయ్యాడు. విష్ణువుకి కొడుకయ్యాడు, బ్రహ్మకి పుత్రుడయ్యాడు, లక్ష్మీదేవికి తండ్రి అయ్యాడు, మామగారు అయ్యాడు విష్ణువుకి. ఇన్ని లక్షణాలు ఒక్క వ్యక్తులు ఎక్కడ ఉంటాయి. అందుకే భృగువు లాంటి వాళ్ళు లేరు. భృగువుకి ఎప్పుడూ తిరుగుండేది కాదు, ఆయన ఏం చేసినా లెక్క జమ ఉండేది కాదు. ఓయ్ బాబోయ్, ఎంతెందుకు విష్ణువుని దశావతారాలు ఎత్తమని చెప్పించింది మళ్ళీ ఆయనే. నువ్వు నరుడి వై పుట్టు, మానవుడి వై పుట్టిన తర్వాత నీకు సీత భార్య అయి దూరం అయిపోగా విలపించి ఏడు అని చెప్పించింది ఆయనే. ఆ శాపం వల్లే రామావతారం వచ్చింది. మహాశక్తివంతుట్టండి బాబా ఆయన. కోపం రాదు, వస్తే ఇక ఆయన కోపం నుంచి రక్షించుకోవడం మన వల్ల కాదట. ఆయన అమోఘ కోపుడు, అనగా కోపం వస్తే అది వ్యర్థం కాదు. అందుకే ఆయనకి కోపం తెప్పించడానికి జంకుతారు చాలామంది. అటువంటి భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. పితామహ గురోర్గంతుం యేష ఆశ్రయమాశ్రమం అథానుజ్ఞాప్యతౌ రాజన్ భృగువర్యో మహామనాహ. పితామహుడు గొప్పవాడు, తపశ్శాలి.
అవసరమైతే బ్రహ్మ సృష్టిని మళ్ళీ తాను చెయ్యగలిగినవాడు ఆయన భృగువునకు నమస్కరించి ఆయన దగ్గర ఉన్నాడు. ఈ భృగువే ఇతనికి ప్రత్యేకంగా కఠోపనిషత్తు వంటి ఉపనిషత్తులలో ఉన్న శాఖలు నేర్పాడు. అనేక మంత్రములను అతనికి బోధించాడు. భృగు మహర్షి ఆశ్రమంలో ఏ వేపు చూచినా యజ్ఞగుండములే. ఆ యజ్ఞగుండములలో ఎవరూ నెయ్యి వేయకుండానే భగభగ మండుతూ ఉంటాయటండి. అవి యజ్ఞగుండాలు ఉన్నాయనుకుందాం, అందులో ఎవరో ఒకళ్ళు కూర్చుని నెయ్యి వెయ్యాలి, చెరువు వెయ్యాలి, మంత్రోచ్చారణలు చెయ్యాలి. చేస్తే ఈ నెయ్యి వల్ల అగ్ని మండుతుంది, ఈ చెరువు ఆహుతి అవుతుంది, ఇది దేవతలకు ఆహారం అవుతుంది. కానీ విచిత్రం, భృగు మహర్షి ఆశ్రమంలో దాదాపు 108 యజ్ఞగుండాలు ఉన్నాయి. ఈ యజ్ఞగుండాల్లో మంట మండుతున్నది. అక్కడ ఎవ్వరూ కనపడరు, కానీ మంత్రోచ్చారణలు తమంతా తామే జరుగుతున్నాయట. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమ అని వినబడుతోంది. అందులోకి గరిట వచ్చి నెయ్యి పడిపోతోంది, చెరువు పడుతోంది, అందులోంచి పొగలు వేస్తూనే ఉంది. ఈ ఆహుతులు దేవతలు స్వీకరిస్తూనే ఉన్నారు. యజ్ఞము తనంత తానే జరుగుతోందిట. మంత్రోచ్చారణలు జరుగుతూనే ఉన్నాయి, ఆహుతులు వెడుతూనే ఉన్నాయి, దేవతలు సంతృప్తులు అవుతూనే ఉన్నారు. సమంత్రాహూతి హోమోత్థదోమగంధేన సర్వతః నిరస్త నిఖిలాగౌహం వనాంతర విసర్పిణ. నిరంతరము మంత్రములు అక్కడ చదువుతూ ఎవరో అదృశ్యులైనటువంటి వాళ్ళు చదువుతూ ఉంటే, ఈ మంత్రములతో పాటు అందులో ఆహుతులు పడుతూ ఉంటే, అందులో నెయ్యి పడుతూ ఉంటే, చెరువు పడుతూ ఉంటే, అందులోంచి ఘుమఘుమలాడే పొగ బయటకు వచ్చింది. ఈ పొగ మొత్తం ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న అడివంతా నిండిపోయింది. అంటే ఆశ్రమం చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా ఈ నేతివాసనే, ఈ పొగవాసనే, యజ్ఞవాసనే, యజ్ఞధూమమే. ఈ యజ్ఞధూమం యజ్ఞవాసన వల్ల సమస్త పాపాలు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తొలగిపోతున్నాయి. అందుకే ఆ ఆశ్రమం దగ్గర సింహము ఏనుగు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నాయిట. సింహానికి ఏనుక్కి పడదు. లేడి, పులి, మేక, ఆవు, నక్క, కుక్క, పాము, కుందేలు, నెమళ్ళు అన్ని విరోధాలు మరిచిపోయి చక్కగా ఆడుకుంటున్నాయి, పాడుకుంటున్నాయి. ఎందుకని వాటి పాపాలు పోయాయి. ఈ హోమధూమం వల్ల, ఈ వాసన వల్ల అన్ని జంతువుల యొక్క పాపములు పోవడం వల్ల అవి పవిత్రమైపోయాయి. పవిత్రమైపోవడం వల్ల విరోధాలు తొలగిపోయాయి. నిజానికి ఎలక కనపడితే పిల్లి లటుక్కును పట్టుకు తిరిగేదిటండి. మనమైనా ఇంకో అరగంట అయ్యాక ఇంటికి వెళ్ళాక చపాతీని చూసి ఒక అరగంట ఆగలమేమో, కానీ పిల్లికి ఎలక కనపడితే అసలు ఒక్క క్షణం ఆగదు. అమ్మ మైసూరు బజ్జీ, బోండా, ఈ విధంగా దాని మొహమ్మండ కనపడితే తినేస్తుంది అనమాట ఎలకని. అటువంటిది ఎలక పిల్లి ఆడుకుంటున్నాయి. అక్కడ చిలక పాము ఆడుకుంటున్నాయి, పాము, కుందేలు, ముంగిస అన్నీ వరుసగా ఆడుకుంటున్నాయి. సింహాలు, పులులు, లేళ్ళు పరస్పర విరోధం విడిచిపెట్టి చక్కగా ఒకదాంతో హాయిగా, మొగుడు పిల్లలు కూడా అంత హాయిగా మాట్లాడుకోరు, అంత బాగా మాట్లాడుకుంటున్నారు. వాటిల్లో అవి కలిసి తిరుగుతున్నాయి. అప్పుడు అర్థమైంది ఎవరికి, ఈ జమదగ్నిపుత్రుడైన పరశురామునికి, ఓహో ఇది కదా భృగు మహర్షి ఆశ్రమములోని మంత్రముల ప్రభావం. మా ముత్తాతగారు చాలా గొప్పవాడు, ఆయన తపస్యాలి, మంత్రవేత్త, పవిత్రుడు, శక్తిమంతుడు. ఆయన శక్తి వల్ల ఈ ప్రాంతమంతా పవిత్రమైపోయింది. ఇక్కడ అసలు ఎక్కడ కొట్లాటలు లేవు, విరోధాలు లేవు, ఆకలి కోసం వెంపర్లాడ్డాలు లేవు, దుఃఖాలు లేవు, అనారోగ్యాలు లేవు అని ఆశ్చర్యపోయి ఇటువంటి తపోవనములు భూమండలం అంతా ఉంటే భూమి ఎంత బాగుండు అనిపించింది ఆయనకి. పాపం అక్కడ మహానుభావులైన ఋషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చర్చలు చేసుకుంటున్నారు. వ్యర్థ ప్రసంగములు చేయడంలా వేదముల మీద మాట్లాడుకుంటున్నారు, ఉపనిషత్తుల గురించి చర్చించుకుంటున్నారు, పురాణ కథలు చెప్పుకుంటున్నారు. ఇటువంటి వారిని చూచాడు ఆయన. అందులో కొందరు ముసలాళ్ళు, అందువల్ల ముసలివాళ్ళకి గడ్డాలు బాగా తెల్లబడిపోయాయి, మీసాలు తెల్లబడిపోయాయి, జుట్టు తెల్లబడిపోయేది. పూర్వం తెల్లబడిన జుట్టు తెల్లబడినట్టే ఉండేది. 90 ఏళ్ళు వచ్చినా జుట్టు నల్లగా ఉండేది కాదు. అదేమిటో ఇప్పుడు చాలామంది జుట్టు ఎంత నల్లగా ఉంటుందో. రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయింది ఒక ఆయన. 2010లో రిటైర్ అయ్యారంటే 11 ఏళ్ళు అయింది. అయినా ఆయన వస్తే ఆయన జుట్టును చూస్తే ఆయన పాపం నాకు కుర్రాళ్ళ కనపడతాడు అన్నాడు. జుట్టు విషయంలో ఒళ్ళు పట్టు విషయంలో పోయాయి, పట్లు పోయి వణుకుతూనే ఉందనుకోండి, ఆయన వణుకుతూనే. కానీ జుట్టు మాత్రం చూస్తే ఈయనేంటో ఇంకా కుర్రాళ్ళ ఉన్నాడు అనిపిస్తుంది అనమాట. చూశారు మరి ఏం మాయో, కలియుగంలో ఏ మంత్రాలు చెప్పిస్తున్నారో తెలియట్లేదు. కానీ 70 ఏళ్ల వాళ్ళ జుట్టు కూడా తెల్లబట్టం లేదు, నాలాగా 25 ఏళ్ళు కుర్రాళ్ళకి జుట్టు కొంచెం తెల్లబడిపోతుంది మేసంను. మరి ఏదో ఉంటుంది. కానీ అక్కడ అలా కాదట.
అందరూ కూడా శతస్మెస్రు జటాకూర్చ బ్రహ్మసూత్రోపశోభితం. ముసలివాళ్ళు శత తెల్లని స్మెస్రు మీసాలతో గడ్డాలతో జడలతో ఉన్నారు. యువకులు కూడా పక్కనే కూర్చునున్నారు, కుర్రాళ్ళు పక్కనే కూర్చునున్నారు. యవ్వనంలో అడుగుపెట్టిన వాళ్ళు చక్కని ఒత్తైన నల్లని గడ్డంతో బవిరి గడ్డంతో ఉన్నారు. కొందరు అసలు గడ్డాలు మీసాలు లేని బాలురు. ఇటువంటి వాళ్ళు రకరకాల శాస్త్రాలను శ్రద్ధతో చదువుకుంటున్నారు. అవన్నీ చూశాడు ఆయన. భృగువు దగ్గర ఉండి ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు యజ్ఞాలు చేశాడు, శాస్త్ర చర్చలు చేశాడు. ఆ తర్వాత అప్పుడు ఆయన, నాయన ఇక్కడ కొంతకాలం ఉన్నావు బాగానే ఉంది, కానీ నీకు భవిష్యత్తులో ఒక కష్టం రాబోతోంది. అనుకోకుండా కొందరు నీకు శత్రువులు అవుతారు. నువ్వు వారితో యుద్ధం చెయ్యాలి, వారిని చంపాలి. దానికి తగిన శక్తి కావాలి నీకు. ఇప్పుడున్న యోగశక్తి తపశ్శక్తి నీకు సరిపోవు. కాబట్టి ఇక్కడే కొంతకాలం కఠోర తపస్సు చెయ్యి. నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రం శివమంత్రం. ఆ మంత్రాన్ని జపిస్తే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షమై నీకు వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఉన్నాయంటే కండకావరం కలిగిన శత్రువుల్ని చీల్చి చెండాడగలుగుతావు. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉన్నాయి సుమా నీకు కూడాను అనగానే అలాగే అన్నట్టు ఆయన స్వయముగా భృగు మహర్షి ద్వారా మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా 10 సంవత్సరముల పాటు కఠోర తపస్సు చేశాడు. అక్కడ రాశారండి, జామదగ్ని యొక్క తపస్సు మానవ మాత్రుడు అలాంటి తపస్సు చేయలేడు. ఆహారాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కప్పుడు ముక్కులు కూడా బంధించుకుని, నోరు ముక్కులు నవరంధ్రాలు బంధించుకుని గాలి కూడా పీల్చుకోకుండా కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఆయన శరీరం ధగ మెరిసిపోయింది. ఆయన తలల మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచిపోయాయి. ఈ అగ్నిజ్వాలలు సమస్త లోకాలు దాటి కైలాసం దాకా వెళ్ళిపోయాయిట. దాన్ని బట్టి ఎంత తపస్సు చేశాడో ఆలోచించండి. ఆయన తపస్సు చేస్తున్న అరణ్య ప్రాంతం అంతా హిమవదరణ్యం, హిమాలయ ప్రాంతం, అక్కడున్న కేకారణ్యం. ఆ అరణ్యాలలో ఈయన తపస్సు మొదలుపెట్టే ముందు ఎలుగుబంట్లు ఘోరంగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాయి, తేనెపట్లు చీల్చేస్తున్నాయి, సింహాలు ఏనుగులు కొట్టుకు చచ్చిపోతున్నాయి, వందలాది గుహలున్నాయి, అక్కడ ఎంతంత అడవి ఏగులున్నాయి, పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. ఇవేవి అక్కడ మనుషులు వస్తే నిలబడనివ్వబట, చీల్చి చెండాడతాయట. దంశవ్రాతములు, ఎంతంత అడవి ఏగలు ఉంటాయట. అవి అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన వాడి మీద వాలి వాడి చర్మాన్ని చీల్చి నెత్తురు తాగేస్తూ ఉంటాయి. అందుకే అడవుల్లో తపస్సు చేయడం చాలా కష్టం. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే వాడి శరీరం మీద పుట్టలు పోసేసేట. అడవి ఏగలు, దోమలు, పిల్లులు ఇలాంటివి చేరిపోయి, నల్లులు చేరిపోయి, బల్లులు చేరిపోయి వాడి చర్మం అంతా చీల్చి తినేసాయి. మాంసం లేక అస్థిపంజరం కింద మిగిలిపోయేటవాడు. అయినా వాడు తపస్సు చేశాడు. అందుకే బ్రహ్మ ఆశ్చర్యపోయి దంశౌరాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశం బెంతయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చెనో అడవి ఏగలు, కండచీమలు నీ ఒళ్ళంతా పట్టి పీల్చి నీ రక్తాన్ని, మాంసం తిని, చర్మం తిని నిన్ను శిథిలావస్థకి తీసుకొచ్చాయి. అంటే నీ శరీరం ఎక్కడ చర్మం లేదు, మాంసం లేదు, కొవ్వు లేదు, నెత్తురు లేదు. కేవలం ఏం మిగిలింది? శల్యావశిష్ఠుండవై, ఎముకలు మిగిలాయి, అస్థిపంజరం మిగిలింది. విఠలాచార్య సినిమాలో చూసారా? ఓహో ఆయన వస్తాయి అస్థిపంజరాలు, అలాగా ఓన్లీ అస్థిపంజరం మిగిలింది. పోనీ అస్థిపంజరం కూడా బయట ఉందా? నీ అస్థిపంజరం మీద పుట్టలు పోసేసాయి, పుట్టల్లో పాములు తిరుగుతున్నాయి, పుట్టల్లోంచి వెదురు మొక్కలు మొలిచాయి. ఆ వెదురు మొక్కలు వీడి అస్థిపంజరంలోంచి బయటకు వచ్చేసాయి. ఏకంగా వెదురు మొక్కలు కూడా ఈ ఎముకల్లోంచి బయటకు వచ్చేసాయి. అలాంటి భయంకరమైన తపస్సు ఎవడైనా చేయగలడా? పుట్టలు పోసాయా, చేమలు దోమలు నిన్ను తినేసాయా, రక్తం లేదా, మాంసం లేదా, చర్మం లేదా, అస్థిపంజరం మిగిలిందా? అయినా ఉత్తిన నాలిక లాంటిది ఏదో అలా కదులుతూనే ఉంది అని దవడలు కదులుతున్నాయి. ఓం బ్రహ్మదేవాయ అంటూనే ఉన్నావు.
ఓరి హిరణ్యకశిపుడా, ఇటువంటి తపస్సు ఎంతో పూర్వం ఎవరైనా చేశారా? నాకే ఆశ్చర్యం కలిగింది. అసలు నువ్వు ఎలా బతికావు? నీ ప్రాణం లోపల ఎలా ఉంది? స్కెలిటిల్లో ప్రాణం ఎలా ఉంటుంది అని బ్రహ్మ ఆశ్చర్యపోయి ఆ మాట అన్నాడు. కాబట్టి అడవుల్లో అటువంటి భయంకరమైన కష్టాలు ఎదుర్కొనేవారు, తపస్సు చేసేవాళ్ళు. ఈ భార్గవుడు అక్కడికి వెళ్ళినప్పుడు, పరశురాముడు అక్కడికి వెళ్ళినప్పుడు తపస్సు చేయడానికి కూర్చుంటే అక్కడ కూడా అలాగే ఎన్నున్నాయో చమరీ మృగాలు, వాటికి ముళ్ళుకి తగులుకుంటున్నాయట. కొన్ని చోట్ల ఇంతంత అడవి ఈగలు, కొన్ని చోట్ల తేనెటీగలు, కొన్ని చోట్లేమో భయంకరమైనటువంటి ఎలుగుబంట్లు, కొన్ని చోట్ల పులులు, కొన్ని చోట్ల సింహాలు, కొన్ని చోట్ల సెలయేళ్ళు, కొన్ని చోట్ల పాములు, మరి కొన్ని చోట్ల ఇంకా భయంకరమైన క్రూర మృగాలు ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ ఆయన్ని చూచి కకావికలి దూరంగా వెళ్ళిపోయే దగ్గరికి రాలేదు. అదనమాట ఆయన యొక్క శక్తి. అన్నింటిని తట్టుకుని ఆయన తపస్సు చేశాడు. అందుకే ఆ తపస్సు తొందరగా సిద్ధించింది. ఆ తపప్రభావంతో ఆయన శిరోభాగం నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచాయి. ఆ అగ్నిజ్వాలలు క్రమక్రమంగా సమస్త లోకాలు దాటి కైలాసం చేరాయి. మనమైనా అంతే, గట్టిగా కళ్ళు మూసుకుని నియమనిష్టలతో తపస్సు చేస్తే మన శరీరంలో ఒక వేడి పుడుతుంది. ఆ వేడినే తపస్సు అంటారు. తపము అంటే వేడి. ఈ వేడి ఈ శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి పైకి లేస్తుంది. లేచి పైకి వెళ్ళిపోతుంది. మన తపస్సు గొప్పదైతే మనం ఏ దేవుడి కోసం తపస్సు చేస్తున్నామో ఆ దేవుని లోకం వరకు వెడుతుంది. మన తపస్సు గొప్పది కాకపోతే ఇక్కడే ఉండిపోతుంది ఆ వేడి. ఆ వేడికి వీడే నశించిపోతాడు. అందుకే తపస్సు చేస్తూ కూడా చచ్చిపోయిన వాళ్ళు కొందరున్నారు. కానీ మహాత్ములు అలా కాదు. వాళ్ళ తపశ్శక్తి వల్ల వాళ్ళ శిరస్సుపై నుంచి లేచిన అగ్నిజ్వాలలు ఏ దేవత కోసం తపస్సు చేస్తే అక్కడ దాకా వెళ్ళిపోయేవి. ఇప్పుడు పరశురాముడి యొక్క తపశ్శక్తి వల్ల అగ్నిజ్వాలలు లేచి కైలాసానికి వెళ్ళి శివుడి కాళ్ళకి తగిలాయి. శివుడి కాళ్ళు కూడా కాలిపోయాయి. పార్వతి ఉలిక్కిపడింది. ఎక్కడి నుండండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి? ఈ అగ్నిజ్వాలలు మన కాళ్ళకి కూడా తాపం కలిగిస్తున్నాయి, మంట కలిగిస్తున్నాయి అన్నది. ఏమీ ఎరగనట్టుగా అంది ఆవిడకి తెలియదా జగదంబకి. అప్పుడు ఆయన నవ్వి, పార్వతి నీకు సర్వం తెలుసు, సర్వమాతవి జగన్మాతవి, నీకు తెలియందే ఉంటుంది. భూలోకంలో భార్గవుడు మహాతపస్సు చేస్తున్నాడు. ఆయన భవిష్యత్తులో దుష్టులైన కొందరు రాజుల్ని చంపాలి. దానికి ఆయనకి శక్తులు కావాలి. ఆ శక్తుల కోసం తపస్సు చెయ్యమని భృగువు అతన్ని పంపితే అతడి చోటికి చెచ్చెర విచ్చేసి మహాకఠినమైన తపస్సుని ఆచరిస్తున్నాడు. ఇప్పుడే మనం వెడదాం అక్కడికి అని పార్వతీ సమేతంగా టక్కన అక్కడ మాయమే ఇక్కడ భూలోకానికి వచ్చేశాడు. హిమాలయ పర్వతాలలో పరశురాముడు తపస్సు చేస్తున్న చోటుకు వచ్చాడు. లేచి పార్వతీ సమేతముగా కైలాసమును విడిచి భార్గవుని దగ్గరకు వచ్చినటువంటి ఈశ్వరుడు ఉత్తిష్టోత్తిష్ట హే రామ, ఓ రామ లే 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 అన్నాడు. ఆయనకి ఈ మాటలు చెవులోకి వెళ్ళలేదట. కఠోర తపస్సులో ఉన్న పరశురాముడికి శివుడు ఎదురుగుండా వచ్చి పార్వతీతో పాటుగా లే అంటే ఆ మాటలు చెవుల్లోకి వెళ్ళడంలా. ఓం సిం శితికంఠాయ నమః అనే మంత్రం జపం ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు శివుడు, ఎంత గొప్ప తపస్సు ఇది! సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే కూడా చూడకుండా అతడు ఇంకా తపస్సులోనే లీలమయ్యాడు. ఇది కదా ఏకాగ్రత, ఇది కదా నిగ్రహం అంటే అనుకుని తన పవిత్రమైన హస్తం ఆయన మస్తకం మీద పెట్టాడు. అది సుప్రశస్తం, జగత్ప్రసిద్ధికెక్కినది. అటువంటి సుప్రశస్తమైన హస్తం మస్తం మీద పెట్టి లే అన్నాడు. ఈ చెయ్యి నెత్తి మీద పెట్టడంతో అగ్నిజ్వాలలు పైకి లేస్తున్నవి ఆగిపోయి మళ్ళీ రాముడిలోకి వెళ్ళాయి. అప్పుడు రాముడికి మెలకు వచ్చింది. రాముడు కళ్ళు విప్పి చూశాడు. చూడగానే జమదగ్ని పుత్రుడైన పరశురామునికి ఎదురుగుండా తెల్లని ఆకారంతో ఉన్న ఈశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆపాదమస్తకం తెలుపు ఈశ్వరుడు, స్వచ్ఛమైన పిండి వంటి వెన్నెల వంటి ఆకారంతో ఉన్నాడు. ఆయన 5 శిరస్సులతో ఉన్నాడు. సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానమని పిలువబడే 5 ముఖాలతో దర్శనమిచ్చాడు. అందులో తత్పురుషము తూర్పు వైపు ఉన్న ముఖం అన్నమాట. సద్యోజాతం పడమర వైపు ఉంటుంది, అఘోరం దక్షిణం వైపు ఉంటుంది, వామదేవం ఉత్తరం వైపు ఉండే ముఖం పేరు, ఆకాశం కేసి పైకి చూస్తున్న ముఖం పేరు ఈశాన ముఖం. ఇలా పైకి ఒక ముఖం,
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు 4 ముఖాలు వెరసి పంచముఖాలతో ఈశ్వరుడు ఉంటాడు. ఈ పంచముఖాలతో ఉన్న ఈశ్వరుడు 10 చేతులు ధరించి ఉన్నాడు. ఒక చేతిలో గండ్రగొడ్డలి ఉన్నది, ఒక చేతిలో ధనుస్సు ఉన్నది, మరొక చేతిలో బాణం ఉన్నది, ఒక చేతిలో లేడి ఉన్నది, ఒక చేతిలో శూలం ఉన్నది, మరో చేతిలో ఐణేయం ఉన్నది. ఇటువంటి అపూర్వమైనటువంటి వాటితో 10 చేతులతో దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని చూడగానే పులకించిపోయి భార్గవుడు ఈశానాయ జగత్పితరం వందేహం కామరూపిణం, సమస్త లోకాలకి ఈశానుడవైన నీకు నమస్కారం. నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తావు. స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఉన్న నీకు నమస్కారం. ఆ తర్వాత తోషప్రవర్షుడివి నువ్వు, పైగా ఆసుతోషుడు అని పేరు. ఆసు అంటే వేగముగా, తోష సంతోషిస్తాట. శివుడు ఎవరినైనా చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే ఆయనకి ఆసుతోషుడు అని పేరు వచ్చింది. అంత తొందరగా ఎవరు అనుగ్రహించరు. భోళాశంకరుడు అని కూడా అందుకే ఆయన అంటారు. భోలా అనేది హిందీ పదం. భోలా అంటే మాయ ఎరగనివాడు, అమాయకుడు. ఏ మాయలు ఉండవు ఆయన దగ్గర, భక్తుల్ని మోసగించడం. అందుకని భోళాశంకరుడు అన్నారు. పరమాత్మ నువ్వు నిజంగా ఆశుతోషుడివి. ఇంత వేగముగా నీల శీఘ్రముగా దర్శనమిచ్చేవారు ఎక్కడా ఉండరు. అటువంటి నీకు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నీ చేతులు 10 దిశలలో వ్యాపించి ఉన్నాయి. నీకు 10 చేతులు ఉన్నాయి. ఈ 10 చేతుల్లో ఒకటి తూర్పు, ఒకటి ఆగ్నేయం, ఒకటి దక్షిణం, ఒకటి నైరుతి, ఒకటి పశ్చిమం, మరొకటి వాయవ్యం, మరొకటి ఉత్తరం, ఒకటి ఈశానం, ఒకటి ఊర్ధ్వం, ఒకటి అధోలోకం. ఇవి 10 దిశలంటే. ఈ 10 దిశలే నీకు 10 బాహువులు. ఆకాశం నీకు కేశముగా మారింది. అందుకే నిన్ను వ్యోమకేశుడు అంటారు. వ్యోమము అంటే ఆకాశం. ఆకాశమే ఆయనకి జుట్టట. అందుకే శివుడు జుట్టు అంటే వేరే చెప్పక్కర్లేదు, ఆకాశము. ఇంకా సూర్యుడు నీకు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు తృతీయ నేత్రం, భూమి నీకు పాదాలు, సమస్త నదీ నదజలములు నీలో ఉన్న రక్తాదులు, మొత్తం భూమండలములో ఉన్నటువంటి మహాసముద్రములు నీకు ఉదరములు, భూమి మీద ఉన్న చెట్లు తీగలు నీ రోమాలు, లతాసాలముల్ రోమముల్ అన్నమాట. ఆకాశమేమో శిరోజములైతే శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఈ వెంట్రుకలన్నీ భూమి మీద ఉన్న ఈ తీగలు చెట్లు అన్నమాట. ఇటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆయన చిరునవ్వు నవ్వి, నాయన ఈ కఠోర తపస్సు చేయడం వెనక అతను ఏదైనా కోరిక ఉందా అన్నాడు. శివుడికి తెలియంది ఏమీ లేకపోయినా అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావు అని అడగడం ఒక లక్షణం. భగవంతునికి భక్తుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలియకపోవడం ఎలా ఉంటుంది, తెలియకుండా ఆయన వచ్చాడా? అయినా సరే ఏ కారణము చేత తపస్సు చేస్తున్నావు, ఈ తపస్సుని చేయడానికి ఏదో కారణం ఉండాలి అనగా, ప్రభు మా తాత, అంటే వ్యవహారంలో తాత అంటారు కానీ నేను ముత్తాత అయినప్పటికీ సహజంగా అందరినీ తాతలు అనడం ఒక లక్షణం. మా తాతగారు భృగువు భవిష్యత్తులో నాకేదో యుద్ధం సంభవిస్తోందని, నేను కొందరిని జయించవలసి ఉంటుందని అన్నాడు. దానికి అస్త్రాలు శస్త్రాలు కావాలట. అందుకని అస్త్రశస్త్రముల కోసం నీ కోసం తపస్సు చేయమన్నాడు. తపస్సు వల్ల ఆయుధాలు, శారీరక బలం, మానసిక బలం లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధించవచ్చు. అందుకే నీ కోసం తపస్సు చేశాను. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, ఇటువంటి అనేక అస్త్రాలు ప్రసాదించు. యుద్ధం చేయడానికి పనికొచ్చే ఒక గొప్ప విల్లు కూడా ప్రసాదించు. నీ దగ్గర చాలా ధనుస్సులున్నాయి, అందులో విజయము అని ఒక విల్లు ఉంది. ఈ విజయం అనే విల్లు నాకు ప్రసాదించు. దాంతోపాటుగా నా ఎదురుగుండా నిలబడి ఎవడు యుద్ధం చేసినా వాడు నన్ను చూడగానే ముందు భయపడిపోయేటట్టు చెయ్యి అని కోరాడు ఆయన. అప్పుడు స్వామివారి చిరునవ్వు నవ్వి, అంటే ఈ మాత్రం తపస్సుకి అన్ని వరాలు ఇస్తావా? నువ్వు చేసిన తపస్సు గొప్పదే, కానీ ఈ తపస్సు సరిపోదు. ఒక వ్యక్తి గొప్ప శక్తులు పొందాలంటే చాలా కృషి చేయాలండి. రోజు ఒక 2 గంటలు చదివి, అబ్బో 2 గంటలు తెగ చదివేశాను, ఇంకేముంది నాకు ప్రపంచం అంతా వశం అవ్వాలంటే ఎక్కడవుతుంది?
రోజుకి 14 గంటలు చదివిన రోజులు ఉన్నాయి మేము. చదవడం ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం కదా, మీరు చూస్తూనే ఉన్నారుగా. నాకు కూడా ఉన్నవాళ్ళు అడగండి చెప్తారు, ఒక్క 5 నిమిషములైనా గురువుగారు ఎప్పుడైనా చదవడం మానుతున్నారా? పురాణం మీకోసం కాసేపేమో బ్రహ్మాండ పురాణం చదువుతున్నాను. ఇది కాక తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత సంస్థానం అని ఉన్నది. సెంట్రల్ డ్రీమ్డ్ యూనివర్సిటీ, సంస్కృతం యూనివర్సిటీ, అద్భుతమైన యూనివర్సిటీ. వారు భారతం, సంస్కృత భారతం, వ్యాసుడు రాసిన భారతాన్ని 21 మంది చేత అనువాదం చేయిస్తున్నారు. అందులో నాకు కూడా ఒక 5000 శ్లోకాలు ద్రోణపర్వం ఇచ్చారు. ఆ పర్వం మధ్యలో అనువాదం అయ్యాక ఆగిపోయింది. ఇప్పుడు రోజు 1 గంట గంటన్నర అదొక అనువాదం. అంటే ఇటు సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ద్రోణపర్వం అనువాదం చేస్తున్నాం, ఓ పక్కన పురాణం చదువుతున్నాం. ఇది కాక దేవీ భాగవతం సీరియల్గా రాస్తున్నాం దర్శనం అనే పత్రికకి, కాబట్టి దానికి పంపాలి. శ్రీశైల దేవస్థానానికి పత్రికకేమో నేను సంపూర్ణ శివపురాణం అందిస్తున్నాను, శివపురాణం అనువాదం చేయాలి. ఈ మధ్యలో వచ్చే భక్తులు మా గేట్ తప్పిపోయిందండి, దానికి ఏమైనా మంత్రం ఇవ్వండి అంటాం పొద్దున పూట. సరిగ్గా టిఫిన్ చేసి కూర్చుందామంటే టిఫిన్ చేసే టైంకి వస్తారనమాట. పోనీ వచ్చేవాళ్ళు 8:00కో 9:00కో కాకుండా 1 గంటకు కూడా వచ్చేసి తలుపు తట్టేసే, మేము వచ్చినప్పుడు మీరు తలుపు తీయరా, ముహూర్తం పెట్టరా అని డిమాండ్ చేస్తారు. మళ్ళీ మధ్యలో వాళ్ళతో ఉండాలి. ఈ మధ్యలో మళ్ళీ ఎవరైనా భక్తులు కాస్త విద్యలు నేర్పమంటే వాళ్ళకి నేర్పుతూ ఉండాలి. ఎన్ని ఉంటాయండి. గురువుగా ఉండడం కంటే శిష్యుడిగా ఉండడం అంత తేలిక లేదు. వాళ్ళకేముంది, ఎదురుండా కూర్చొని 2 గంటలు వినేసిపోతారు, నచ్చితే చప్పట్లు కొడతారు, లేకపోతే ఏం చెప్పాళ్ళే అంటారు. ఏది ఇంత కష్టపడి చెబితే లైకో డెజలైకో ఒక దెబ్బకి అయిపోయాయి. ప్రసాదం కూడా పట్టుకెడతారు. అలాగదే మరి గురువుగారికి. కాబట్టి భగవంతుడికి చాలా కష్టాలు ఉంటాయి. అందువల్ల ఏమిటంటే తపశ్శక్తి ఎక్కువ ఉంటే కానీ ఇన్ని శక్తులు రావు. శివుడు చెప్పిన మాట, నీ ఈ కాస్త తపస్సుకి నీకన్నా అన్ని రకాలైన ఆయుధాలు ఇవ్వను, విజయం అనే ధనుస్సు ఇవ్వలేను అనగా, ఏమండి ఇంత కష్టపడి తపస్సు చేస్తే అమ్మ నువ్వు ప్రత్యక్షమైతే నా తపస్సు ఫలించిందేమో, ఇదేదో గొప్ప కృషి ఏమో అనుకున్నాను, ఇది సరిపోదా అండి అన్నాడు ఆయన పాప అమాయకంగా. చూసారా అమ్మ, రోజు 1 గంట పద్యాలు రాసేసి ఇవే గొప్ప అనుకుంటున్నాం మనం. మరి ఎంత కష్టపడితే ఎన్ని పద్యాలు రాయగలుగుతాం? కాబట్టి కృషి చేయాల్సిందే, బాగా కృషి చేయవలసిందే, యావజ్జీవితం కృషి చేయాల్సిందే. అప్పుడు ఆయన శివుడు చిరునవ్వు నవ్వి, నాయన సరిపోదు ఇది, ముందు నువ్వు తీర్థయాత్రలు చెయ్యి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, బ్రహ్మాండ పురాణం చెబుతున్న మాత్ర. బ్రహ్మాండ పురాణం చెబుతున్న గొప్ప మాట ఏమిటి? ముందుగా నువ్వేం చేయాలి? తీర్థయాత్రలు చెయ్యాలి. తీర్థయాత్రలు చేస్తేనే శరీరములో ఉన్న కొన్ని దోషములు పోతాయి, మనస్సులో ఉన్న కాలుష్యాలు పోతాయి. నువ్వు 3 సంవత్సరముల కాలం ఏకధాటిగా ప్రపంచమంతా తీర్థయాత్రల వంకతో తిరుగు. నదులలో, నదములలో, సముద్రములలో స్నానం చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి. ఈ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఉండు. ఒక్కోసారి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కోపాలు వస్తాయి మనకి. అక్కడికి వెళ్ళాక క్షేత్రంలో ఎవరి మీద కోపగించకూడదు. ఏ కాశీయో వెళ్ళామండి, దర్శనం అవ్వలేదండి, అందుకని అక్కడ కమిటీ వాళ్ళ మీదో లేకపోతే అర్చకుడి మీదో కోపగించకూడదు. ఒక్కో చోట అన్నం దొరకకపోవచ్చు, అప్పుడు అక్కడికి వెళ్ళాక ఈ ఊరు వచ్చాం, కష్టపడి ప్రయాగ వచ్చాం, కాశీ వచ్చాం, అన్నం దొరకలేదని విసుక్కోకూడదు. కాబట్టి కష్టాలకి ఓర్చుకుని, నష్టాలకి ఓర్చుకుని, ఇంద్రియ నిగ్రహంతో క్రోధాదులను జయిస్తూ 3 సంవత్సరముల పాటు అవిశ్రాంతంగా తీర్థయాత్రలు చేయి. అంటే ఇంటికి వెళ్ళక మధ్యలో, అది అవిశ్రాంతం అంటే అది రాత్రి పడుకోవద్దని కష్టమా? మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళక రాత్రి పడుకోవద్దు, అన్నం తినద్దంలా. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళకు. ఈ 3 ఏళ్ళు బయటే తిరుగు. ఈ 3 సంవత్సరములలో నువ్వు తీర్థయాత్రలు భక్తితో నియమనిష్టలతో చేస్తే అప్పుడు నేను నీకు స్వయముగా ఒక మంత్రాన్ని అనుష్ఠానానికి ఇస్తాను. ఆ మంత్రమును మళ్ళీ నువ్వు భక్తితో చేస్తే అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. నీకు విజయం అనే ధనుస్సు, ఒక గండ్రగొడ్డలి, నా గొడ్డలు వంటి గొడ్డలు ఇస్తాను, అస్త్రాలు ఇస్తాను, శస్త్రాలు ఇస్తాను, అఖండ శక్తులు ఇస్తాను. నువ్వు తక్షణం తీర్థయాత్రలు చెయ్యి అనగానే మళ్ళీ పరశురాముడికి అనుమానం వచ్చింది. తీర్థయాత్రలు ఎందుకంటే చేయటం, దాని బదులుగా హాయిగా తపస్సే చేయొచ్చు కదా, నువ్వు చెబితే మళ్ళీ తపస్సు చేస్తాను కదా, ఆ మంత్రం ఇవ్వచ్చు కదా అన్నాడు. అదే ఎదురు ప్రశ్న అంటే, అది వేయకూడదు. గురువు చెప్పాడంటే చేయటమే, మళ్ళీ ఎందుకని అడగకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ చేసే తపస్సు వల్ల ఇంకా నీ ఇంద్రియములు పూర్తిగా పరిపక్వతకి రాలేదు, నీలో కామక్రోధాదులు ఇంకా చావాల, నీలో క్రోధం అనే లక్షణం ఇంకా ఉంది. యాత్రలు చేయడం వల్ల క్రోధం తగ్గుతుంది. తీర్థయాత్రలు చేయకపోతే ఎవ్వడూ తరించడు. భూమి మీద పుట్టాక దేవుడైనా తీర్థయాత్ర చేయవలసిందేట.
అందుకే పరశురాముడు తీర్థయాత్ర చేశాడు, కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, మహానుభావులందరూ తీర్థయాత్రలు చేశారు. చ్యవన మహర్షి కూడా తీర్థయాత్రలు చేశాడు. నేను చేశాను, మీరు చేస్తూనే ఉన్నారు. భూమి మీద పుడితే మాత్రం వాడు దేవుడైనా తీర్థయాత్రలు చేయవలసినదే. తీర్థయాత్రల్లో నియమంతో ఉండవలసిందే. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రల్లో అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాలి. ఓ 9 రోజులు కాశీలో ఉన్నావు, ఒక్కరోజైనా ఉపవాసం ఉండు. మరీ శరీరం పాడైపోతుంటే కొంచెం ఎక్కువ తినకు. షుగర్ పేషెంట్లు ఎంతో కొంత తినకపోతే బతకలేరు కనుక వాళ్ళు దానికోసం కొంచెం తినచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. కానీ తీర్థయాత్రలకు వెడితే రోజు కంటే ఎక్కువ తింటారండి ఎక్కువ మంది. అదేంటో యాత్రలకు వెళ్ళాక ఇంట్లో అయినా తినగానే బయటికి వెళ్ళగానే పొద్దుటే చెంబుడు కాఫీ, అయిన వెంటనే ఇడ్లీ, మళ్ళీ దోశలు కూడా దొరుకుతాయి లేదా, కాశీలో అన్నీ దొరుకుతున్నాయి. అందుకని ఎక్కడ దోశలు దొరుకుతాయి అనుకోవడం. 5ంటికే టిఫిన్లు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చెంబుడు కాఫీ. గుళ్ళోకి వెళ్ళి వచ్చి రాగానే అమ్మ బాబో ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు అనమాట. ఈ మాత్రం నడిచినందుకు తెగ నడిచేసామండి బాబు క్యూలో అని మళ్ళీ రాగానే ఇడ్లీ ఉందా, దోశ ఉందా, కాఫీ ఉందా, టీ ఉందా అనడం. మళ్ళీ మధ్యాహ్నం ఆ మాత్రం భోజనం. రాత్రికి పలహారం చేయండి అంటే పలహారం అన్నం పెట్టరా అండి, పలహారమే పెడతారా అండి అనడం. మళ్ళీ ఆ సత్రాల్లో, మళ్ళీ ఆ సత్రాల్లో కూడా బజ్జీలు దొరకవా, మైసూరు బజ్జీ, అందులో కొబ్బరి చట్నీయా, రబ్బరు చట్నీయా, ఎన్ని గొడవలు. కానీ తీర్థయాత్రలు అంత తినకూడదు, కొంత తగ్గించాలి. ఉపవాసం ఒకరోజైనా ఉండాలి. గుండు చేయించాలట అప్పుడప్పుడైనా. కాశీయో గయో ప్రయాగయో తిరుపతిలో వెళ్ళినప్పుడు ఒక్కసారైనా గుండు చేయించండి. జుట్టు ఉన్నవారు, భగవంతుడే చిన్న వయస్సులో నున్నగా చేస్తే ఇంక వేరే గుండె అవసరం లేదు. అప్పుడు హాయిగా ఓ పండు భగవంతుడికి నివేదన చేసి పండు తినేయచ్చు. జుట్టు ఉన్నవాళ్ళు కాస్త శిరసోముండనానిచ. మనం చేసే పాపములన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయి. ఈ తల వెంట్రుకలన్నీ పాపాలతో నిండి ఉంటాయి. మనం చేసే పాపాలు, రోజు చేసే పాపాలన్నీ దీన్ని పట్టుకుంటాయి. ఒక్క సంవత్సరానికి ఒకసారి గుండు చేయించగానే ఆ సంవత్సరంలో వాడు చేసిన పాపాలన్నీ ఎక్కడ, క్షేత్రములలో, మళ్ళీ గుంటూరులో కాదు, గుంటూరు వాడు క్షేత్రం కాదని నేను అన్నగాని ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో గుండు చేయించుకుంటే ఈ ఏడాది పాటు వాడు చేసిన పాపములన్నీ ఈ జుట్టుతో పాటు పోతాయి. అందుకని ఏమన్నారు, శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. నీవు చేసిన పాపములన్నీ ఈ జుట్టుని పట్టుకుని ఉంటాయి కనుక నువ్వు తీర్థస్థలంలో గుండు చేయించుకోగానే ఈ పాపములన్నీ యాంతి వెళ్ళిపోతాయి, నశించిపోతాయి. మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు, సంవత్సరం దాకా జుట్టు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి టిక్కు అని ఇచ్చుకోవచ్చు, వెళ్ళిపోతాయి. ఎప్పటికప్పుడు కొత్త పాపాలు చేయకుండా ఎలా ఉంటాం? పాత వదిలించుకోవడం, కొత్తవి చేస్తూనే ఉంటాం. అందుకే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఉపవాసంతో పాటు గుండు కూడా చేయించాలి. ఇది పురుషులకి. ఆడవాళ్ళు భర్త బతికొండగా చీటికి వాటికి గుండు చేయించుకోకూడదు. అత్యావశ్యక స్థితిలో, అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు భర్తకి మాత్రమే గుండు ఇవ్వాలి తప్ప ఈ చీటికి వాటికి ఆడవాళ్ళు మొక్కులు ఇవ్వకూడదు. ఇవ్వాల్సి వస్తే 3 వైపుల నుంచి 3 వెంట్రుకలు, 3 కత్తెరలు ఇవ్వాలి. ఇవి నియమాలు. ఇప్పుడు ఏంటో కలియుగంలో ఇచ్చేయడమే నెలకోసారి టిక్ 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 అని. అది కూడా బాగుందో ఏమంటో తెలియట్లేదు. కానీ సరే ఏదైతేనే ఎవరినివ్వండి, కానీ మొత్తం మీద ఇవి చెయ్యాలి. నియమనిష్టలతో ఉండాలి, దర్భల మీద పడుకోవాలి. అలా తపస్సు చేస్తే పాపాలు పోయి నీ తపస్సు ఫలిస్తుంది. కాబట్టి ముందు తీర్థయాత్రలు చెయ్యన్నాడు శివుడు. ఇంకా చాలా విశేషాలు చెప్పాడు. ఆ విశేషాలు యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.